ఏలూరు రేంజ్లో సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టామని ఎస్ఈబీ ఐజీ రవిప్రకాష్ తెలిపారు. కాకినాడ జిల్లాలో పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించామని చెప్పారు. ఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు, న్యూజివీడు, కృష్ణా జిల్లాలోని గన్నవరం, పెనమలూరు, మచిలీపట్నం నియోజకవర్గాలను సెన్సిటివ్ నియోజకవర్గాలుగా గుర్తించామన్నారు. ఈ నియోజకవర్గాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సో ఈ ఏలూరు రేంజ్లో ఉన్న అన్ని జిల్లాల్లో ఇది బందోబస్తు అండ్ పికెట్స్ అండ్ లా అండ్ ఆర్డర్ మానిటరింగ్ చేసిన దానికి నన్ను ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. సో ఈ ప్రాంతంలో ఎలక్షన్ పోలింగ్ పీస్ఫుల్గానే జరిగింది. చిన్న సంఘటనలు ఒకటి దెందులూరు, తర్వాత కన్నవరం, పెనమలూరు మినహా మిగతా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఏలూరు రేంజ్ పోలీస్ చాలా చక్కగా పోల్ డే నాడు బందోబస్తు చేసి అంతా ప్రశాంతంగా ఎలక్షన్ ముగించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మెయిన్ అంకం మనకు కౌంటింగ్. సో కౌంటింగ్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు అందరి ఎస్పీలతో, ఏలూరు రేంజ్లో ఉన్న ఎస్పీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్తో, అలానే కోనసీమ వాళ్ళతో పర్సనల్గా కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది. సో ముఖ్యంగా మనకు ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతున్న క్రమంలోనే కొన్ని రౌండ్ ఫలితాలు వస్తూ ఉంటాయి. సో దాంట్లో ప్రజలు, తర్వాత పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని ఇది గొడవలు జరిగేదానికి ఆస్కారం అక్కడ ఉంది. ఎందుకంటే ఈ ఎలక్షన్లో కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్. సో దానికి అన్ని మేము కొన్ని బందోబస్తు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో నెంబర్ 1 మాకు కౌంటింగ్ సెంటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కౌంటింగ్ సెంటర్స్కి అన్ని దగ్గర కూడా 3 టైర్ సెక్యూరిటీ, అంటే లోపల టైర్ వచ్చి సిఏపిఎఫ్, తర్వాత మిడిల్ టైర్ వచ్చి డిస్ట్రిక్ట్ ఏఆర్ అండ్ ఏపీఎస్పీ, అవుటర్ టైర్ వచ్చేసి సివిల్ పోలీస్ అండ్ డిఎస్పీస్ అండ్